మా ఊర్లో తలకాయ కోటనట్టే ఉంది బర్రే జమ్మున ఎక్కుతుంది తలకాయకా. యో ఆయన దెంకపోయి లోపల దెంగండి అయ్యా గుహలనా. మళ్ళీ నా ఎవరైనా చూస్తే మళ్ళీ ఇబ్బంది మనకే మళ్ళనా. బర్రే ఒక పక్క శ్రీకాకుళంలో యాస ఉంది, ఇంకో పక్క చిత్తూరులో యాస, నెల్లూరు యాస కూడా కలిసిపోందయ్యా. దెంగ బలి అప్డేట్లో ఉన్నారు ఈ గ్రహంలా. అర్రే ఒరే ఏమరా బిల్లరా నేను వచ్చేలేపు ఎంత సన్నగా అయిపోయారు మీరా. ఒరే కూడి సదంగా తింటున్నారంట మీరు టయానికా. మరి ఎడు చేద్దాం అయితే నువ్వు వెళ్ళిన కలిసి మాకు భోజనం సరగలేదు. నీకేమయ్యా నువ్వు ఆ భూగ్రహంలో పోయా శకాలు దెంగుతున్నావా? మేము ఇక్కడ జపం చేస్తే గుద్దులో కర్ర ఎంత వరకు పోయింది అనుకుంటున్నావా? గోసు కూడా మార్చేస్తున్నావు, కొంచెం స్టైల్ కూడా పెంచేస్తున్నావా? ఒరే వాళ్ళు మాట్లాడుతున్నారా మీరా? నేనేమన్నా భూగ్రహంలో ఉప్పు చెక్కలు ఎమ్మి రాలేడా నామాట. మేము కూడా ఆయన ఎత్తుకెళ్ళకనామా తొత్త తీరింది నాకు నామాట. మీరన్నా చెట్ల మీద గుద్దలో దోపుకున్నారు, నేను గుర్ర మీద పెట్టుకున్నా వాడి కోసం. మాట్లాడేసాను ఏమనుకోబాక అన్న. నువ్వు ఆ గ్రహంలో పోయి కూడా నువ్వు జపం చేసావు నువ్వా? అబ్బా నువ్వు చిన్నోడు కాదన్నా నువ్వా? చిన్నోడు పెద్దోడు కాదు కానీ ముందా వాడి కాడికి పోయే ఏమైనా తినేసడం అడుగు. మళ్ళీ వాడు నైట్ పని ఉంది, వాడు పవర్ తగ్గిపోయిందంటే మళ్ళీ మనకు పవర్ సప్లై అవ్వదు. ఆ వాడికి మంచి తిండి పెట్టండి పోయి. వాడి కడుపులు జాగ్రత్తగా ఉండరు, తట్టాడు బాధ ఏం చేస్తాడు. ఈయన మనకు భయం చెప్తున్నాడు రా. మనమే ఒక డేంజర్ నా కొడుకు అయితే. నేనే బాతుండు మధ్యంగా ఏంద్రా నాయన ఈ గ్రహం ఏందో ఈ మనుషులు ఏందో అర్థం కావట్లేదు. వీళ్ళేం ఎవరు దెంకొచ్చిపోద్ది ఏందో నాతో వీళ్ళు ఏం చేస్తారో ఏందో పవర్ అంట గెవర్ అంట నా మడ్డ. ఏంద్రా నా పుట్టుకెట్టుందా ఒకటే కష్టాలు అయిపోయిందా. ఒరే మామ మర్చిపోయినరు. ఎట్టుంది ముందు బాగుందిలే చెప్పది ముందు. నా మొట్ట కథకున్నది దా ముందా నా మొడ్డ. ఏంద్రా నా పుట్టుకెట్టుందా ఒకటే కష్టాలు అయిపోయిందా. ఎట్టుంది ముందు